దూడ ఒక 16-18 నెలల వయసు వచ్చే వరకు మన సరైన ఎదుగుదల ఉంటుంది. రంగమైనా సరే మనం ఎంత తొందరగా మేలుకుంటామో అంత తొందరగా నష్టపోకుండా ఉండడానికి ఆస్కారం. నమస్తే, హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో అన్నగారితో మనం ఇంతకుముందు వీడియో కూడా చేయడం జరిగింది. ఎస్పెషల్గా ఈరోజు వీడియో ఏంటంటే ఆవులతో పాటు దూడలు పెంచుకుంటే అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, వాటి పెంపకం ఏ విధంగా ఉంటుందని కొంచెం వారి యొక్క అనుభవంలో వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు అందరూ దూడలు పెంచుకోవడానికి అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఒకసారి నేను అందరికీ గుర్తు చేస్తా. దానికి ఒక చిన్నగా చిటికెడు, పిడికెడు, షారెడు, దోసెడు అనే ఒక విధానం చెప్తా. ఏమంటే ఫస్ట్ మనం దూడని ఆవు ఈనంగానే దూడకు చేయాల్సిన పని మనం ఏమీ చేయాల్సిన పని లేదు. దానంతట అదే లేచి పాలు తాగడానికి తల్లి దగ్గరికి పోతుంది. కాబట్టి తల్లి వెంబడే వదిలిపెట్టడం బెస్ట్. తల్లి దూడను బాగా నాకి రక్త ప్రసరణ అయినాక ఒక అరగంట లోపల లేచి పాలు తాగుతుంది. ఒకవేళ తాగలేని పరిస్థితి ఉంటే మనం తాగియటం అనేది చేయాలి. తర్వాత రెండో రోజు నుంచే దూడ, ఒకటో రోజు రెండో రోజు నుంచే దూడ పాలు తాగినా తాగకపోయినా మట్టి అనేది నాకడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పాలల్లో సరైన మినరల్స్ దానికి లభించకపోవడమో లేకుంటే పాలు సరిపోకపోవడమో జరిగినప్పుడు ఆ మట్టి నాకే అటువంటి అలవాటు అవుతుంది. కాబట్టి దూడను ఒక వారం వరకు కట్టేయకుండానే ఉంచాలి. తల్లెంబడే తిరుగుతూ అది పూర్తిగా పాలు తాగినాక మిగిలిన పాలనే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల జున్ను పాలు ఎక్కువ లభించి దూడ మొదటి 3 రోజుల ఎదుగుదలే దానికి 3 సంవత్సరాల వరకు ఎదిగి పాడి పశువు తయారయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడే దాని బలం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఒక వారం రోజుల దాకా తల్లెంబడే దూడను వదిలిపెట్టి అది పాలన్నీ తాగిన తర్వాతనే మనం పాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది ఏమంటే అది పాలు తాగినా తాగకపోయినా దాని నాలుక పైన ఒక చిటికెడు అంటే మనం ఈ విధంగా పట్టుకుంటే వచ్చేది ఒక చిట్కా అంటారు. ఈ చిటికెడు మినరల్ మిక్చర్ని మనం దాని నాలుక పైన రుద్దాలి పొద్దున సాయంత్రం. ఆ విధంగా రుద్దినట్టు ఉంటే మట్టి తినే అవకాశం లేకుంటుంటుంది. వారం వరకు ఆ విధంగా పొద్దున మాపన చేయాలి. వారం తర్వాత 8వ రోజు తర్వాత నుంచి ఒక పిడికెడు దానా తీసుకొని మనం ఆ దానాలో 2 చిటికల మినరల్ మిక్చర్ వేసి కలిపి దానికి తినే ఏర్పాటు చేయాలి. మెల్లగా మనం కనుక దాని నాలుకకు నాకిచ్చినట్టు ఉంటే అలవాటై ఒక 10 రోజుల వరకు అలవాటు అయిపోతుంది. అప్పుడు ఒక నెల వరకు కూడా ఆ పిడికెడు దానా దానికి అందిస్తూ ఉండాలి. ఆ నెల తర్వాత ఒక 4 చిటికెల మినరల్ మిక్చర్ వేసి ఒక షారెడు దానా, అంటే మన చేతిలో ఎంతైతే పడుతుందో దాన్ని షారెడు అంటారు. ఆ షారెడు దానా దానికి రోజు పొద్దున సాయంత్రం పెడుతూ ఉండాలి. 4 చిటికెల మినరల్ మిక్చరు, 4 చిటికెల ఉప్పు ఆ 10వ రోజు నుంచి దానికి అలవాటు చేయాలి. ఆ విధంగా ఒక నెల రోజుల తర్వాత దూడ ఎదుగుతూ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ దానా వేసి ఇంకా కొంచెం పెంచి దానా పెంచి కొంచెం మినరల్ మిక్చర్ కూడా ఒక 10 గ్రాముల వరకు మనం ఒక 10 గ్రాముల ఉప్పు 10 గ్రాముల మినరల్ మిక్చర్ కనుక ఆ దూడకు ఆ దానాలో వేసి కనుక తినిపించినట్టు ఉంటే దూడ ఎదుగుదల చాలా బాగుంటుంది. ఒక 2 నెలల తర్వాత 3వ నెల వరకు పాలు తల్లి దగ్గర తాగిచ్చినా మనం పోసి తాగిపించినా పర్వాలేదు. 3 నెలల తర్వాత పాల అవసరం లేదు. దానికి పాలు మొత్తం బంద్ చేసినా ఏం బాధ లేదు. 3 నెలల తర్వాత పాలు బంద్ చేసినాక ఒక దాదాపు దోసెడు అంటే 1 కిలో దానా వస్తుంది. దానిలో 25 గ్రాముల మినరల్ మిక్చరు, ఒక 20 గ్రాముల ఉప్పు మనము కలిపి ఆ దానాన్ని కనుక పొద్దున సాయంత్రం కనుక పెట్టేది ఉంటే దూడ ఒక 16-18 నెలల వయసు వచ్చే వరకు మన సరైన ఎదుగుదల ఉంటుంది. అప్పుడు దూడ తొందరగా కట్టే అవకాశం ఉంటుంది. దాని ఆర్గాన్స్ కూడా మనకు అవసరం ఉన్నంత పెరుగుదల ఉంటుంది. అందరు రైతులు ఈ విధంగా కనుక పాటించినట్టు అంటే ఆడదూడలు తొందరగా పెంచుకునే అవకాశం ఉంటుంది. నాణ్యమైనటువంటి దూడ కూడా తయారవుతుంది. మీకు ఎలాంటి దానికి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది నా స్వయానుభవంతో చెప్తున్నటువంటి విషయం.
ఇంకోటి ఏంటంటే ఏదైనా ఆ పశువు అయినా సరే ఓపెన్ గ్రాసింగ్ అటు మంచిగా తిరుగుతూ ఉంటే కూడా అది కూడా హెల్తీగా ఉంటుంది. ఒక 2 ఆవులు మెయింటైన్ చేసినప్పుడు కూడా 2 ఆడి దూడలను కూడా మనం మెయింటైన్ చేస్తుంటే ప్రొడక్షన్ కూడా మనకు ఇబ్బంది లేకుండా మంచిగా మనకు ఇంకా 2, 4 ఇట్లా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతిదీ చూడండి, ఆవులను కొనుక్కొస్తే అటు కర్ణాటక పోతాం, అటు చిత్తూరు, అటు వివిధ ప్రాంతాల నుంచే కొనుక్కొస్తాము. ఎందుకు మనం అక్కడ ఎందుకు డిపెండ్ కావాలి? మనమే ఇక్కడ దూడల్ని పెంచి మన దాంట్లో మనమే ఇట్లా ఒక ప్రొడక్షన్. కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో వాళ్ళు చేసేది ఏంటంటే, అంటే ఆ కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి మన చిత్తూరు జిల్లా కావచ్చు, మన కడప జిల్లా కావచ్చు, కొంత మటుకు అనంతపురం జిల్లా కావచ్చు, ఈ జిల్లాలలో కూడా మన రైతులు చేసే పని కూడా అదే. ఏంటిదంటే 2 పాలిచ్చే పశువులు ఉంటే 2 దూడలు, ఆడ దూడలు తప్పకుండా వాళ్ళు ఎదిగిన దూడలు 2 ఉంటాయి, వాటితో పాలు సీకే దూడలు 2 ఉంటాయి. ఈ విధంగా 6 పశువులు వాళ్ళు సాదుకుంటారు. ఆ ఎదిగిన దూడలు 2వ సంవత్సరం వచ్చేవరకు కట్టి మళ్ళీ అది ఆవు అయినప్పుడు ఈ పెద్ద పశువులు అమ్ముకొని మళ్ళీ 2 చిన్నవి, మళ్ళీ 2 ఎదిగిన దూడలు ఉండేటట్టుగా వాళ్ళు ఒక ప్లాన్ చేసుకొని ఎప్పటికీ 2 ఆవులను అమ్ముతూ, లేదంటే ఎక్కువ దూడలు అయినప్పుడు 2 దూడలను అమ్ముకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ పద్ధతి మనం నేర్చుకోవటం వల్ల ఇక్కడ కూడా దూడలు ఎదిగి ఈ ప్రాంతం కూడా ఎక్కువ పశువులు, ఆవులు కానీ గేదెలు కానీ తయారయ్యే అవకాశం ఉంటుందని చెప్పి నేను చెప్తున్నా. ఆ విధంగా రైతులు తన పద్ధతి మార్చుకొని అంటే దూడలని సాకాలని చెప్పి నేను అందరి యువ రైతులకు అందరికీ సూచన ఇస్తాను. సో మీకు దానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా డిసీజ్ అటాక్ అయినా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి గోపాలమిత్ర డాక్టర్ని కానీ, వెటర్నరీ డాక్టర్ కానీ, సో అనుభవం ఉన్న రైతులను కూడా మనం స్వయంగా తెలుసుకుంటే కూడా మనం తొందరగా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ఎప్పుడే కానీ దానికి ఏమైనా అటాక్ అయిందంటే మనం లేట్ చేయకూడదు. సో విత్ ఇన్ టైంలో మనం వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని దాని తగ్గట్టు మనం చేస్తే మనం నష్టపోకుండా ఉంటుంది. ఏ రంగమైనా సరే మనం ఎంత తొందరగా మేలుకుంటామో అంత తొందరగా నష్టపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, విలువైన సమయాన్ని అందించారు.